ఈడీ కవిత ఆడపడుచు కొడుకు మేకా శరణ్పై ఈడీ ఫోకస్, ఆయన ఇల్లు మరికొన్ని చోట్ల సోదాలు, మద్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు, సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలో ఆయన కీలక పాత్ర పోషించాడని, కవిత అరెస్ట్ అయిన రోజు కూడా ఆ శరణ్ అనేటువంటి వ్యక్తి అక్కడే ఉన్నాడు అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. 2 సార్లు విచారణకు పిలిచినా రాలేదు, అక్రమ సొమ్మును బదిలీ చేసింది శరణే. కవిత కస్టడీ మరో 3 రోజుల పొడిగింపు, 26 వరకు ఈడీ విచారణకు కోర్టు ఓకే. రౌజ్ అవెన్యూలో కవిత బెయిల్ పిటిషను, ఢిల్లీ హైకోర్టులో కేజ్రీ పిటిషను, తన అరెస్టు చట్ట వ్యతిరేకము, వెంటనే విడుదలకు ఆదేశించాలని. అయితే దారిద్ర్యం ఏంటంటే చేసిన అవినీతి ఏదో తెలంగాణ ప్రభుత్వంలో చేయలేదు, కవిత ఎక్కడో తిహార్ జైల్లో పోయి ఉండాల్సినటువంటి దుస్థితికి వెళ్ళిపోయింది. ఇక్కడ చేసినటువంటి వాళ్ళు కనీసం చెంచల్గూడలోనో చెర్లపల్లి జైల్లోనో ఉంటే ఇక్కడ ఉన్నారనేటువంటిది ఉంటుండే. కరడు కట్టినటువంటి ఉగ్రవాదులు ఉండేటువంటి జైలు తిహార్ జైలు అంటే, దేశద్రోహులు, బాంబులు వేసేటువంటి ఉగ్రవాదులు, ఏమంటే పెద్ద పెద్ద మర్డర్లు చేసేటువంటి రౌడీ షీటర్లు, రేపిస్టులు ఉండేటువంటి ఒక పెద్ద జైలు తిహార్ జైలు. అట్లాంటి జైల్లో ఉండాల్సినటువంటి దుస్థితికి దిగజారిపోయారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి పనులు కాకుండా ఇట్లాంటి నీచమైనటువంటి దిగజారుడు పనులు చేయడం అనేటువంటిది ఎందుకు, ఏం తక్కువైపోయిందని. అధికారం అనేటువంటిది ఉన్న తర్వాత ఈ ఆస్తులు కూడా పెట్టుకుని ఏం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు జైలు పోయిన తర్వాత భగవద్గీత చదువుతున్నాము అనేటువంటిది. భగవద్గీతలో అదే చెప్పారు కదా, కర్మ చేయాలి కానీ ఫలితం ఆశించకూడదని. ఫలితం ఆశించకుండా చేయాల్సినటువంటి కర్మలు చేస్తేనే మంచిదని అదే భగవద్గీత బోధించింది. కానీ ఇవాళ మీరు చేసిన కర్మ అనుభవిస్తున్న తర్వాత ఫలితం, చేసినటువంటి కర్మకు ఫలితం అనుభవించాలి. మీరు చేసిన కర్మ ఎటువంటిది, తప్పుడు కర్మ, కాబట్టి ఫలితం ఎట్లా వస్తుంది, అట్లాంటి ఫలితమే వచ్చింది. అది భగవద్గీతలో మీరు ఇప్పుడు జైల్లో చదువుతున్న భగవద్గీతలో ఉన్నటువంటి అంశం. మనం ఎట్లాంటి విత్తు పెడితే, ఎట్లాంటి విత్తనం వేస్తే అట్లాంటి చెట్టే వస్తుంది కదా. అట్లనే మీరు చేసినటువంటి కర్మ, ఆ కర్మ పాపపు కర్మ, అనుభవిస్తున్నటువంటి ఫలితం కూడా పాపపు ఫలితమే అనుభవిస్తున్నారు. భగవద్గీతలో అదే చెప్పారు, చేసేటువంటి మంచి కార్యాలు మాత్రమే మన వెంట వస్తాయి, పుణ్యకార్యాలు మాత్రమే మన వెంట వస్తాయి అనేటువంటి విషయం చెప్పారు. పోనీ చేసేటువంటి పాపం కూడా అదే మహాభారతంలో, అదే కృష్ణుడు చెప్పినటువంటి గీతలో కూడా అదే చెప్పాడు. ఒకవేళ ధర్మం కోసమైతే, దేశ సంరక్షణ కోసమైతే, తప్పుడు విధానంలోనే సరే శత్రువుని చంపవచ్చు అనేటువంటి మాట చెప్తారు. కానీ ఇట్లాంటివి కూడా మీరు చేయలేదు. ఇది మనం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినాం కదా అర్ధరాత్రి పూట పోయి, అది చేస్తే ఎందుకంటే మన దేశ సంరక్షణ కోసము, ధర్మం నిలబడడం కోసం. కాబట్టి ధర్మం కోసం చేసేటువంటి పనుల విషయంలో కృష్ణుడు అదే మాట చెప్పాడు. ఏది హతకుంజర అనేటువంటి మాట మాట్లాడారు కదా, అశ్వత్థామ హతకుంజర అనేటువంటి పదం వాడినటువంటిది కూడా అందుకోసం. ఎందుకంటే ధర్మం నిలబడాలి కాబట్టి, ధర్మం పైన ధర్మం పక్షాన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. సో చేసినటువంటి కర్మల ఫలితమే అనుభవిస్తారు. ఇదే అంశం పైన